బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా ప్రకటిస్తూ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై నేతలెవరూ స్పందించవద్దని బీజేపీ అధిష్టానం పార్టీ రాష్ట్ర నేతలను ఆదేశించింది. కేసీఆర్ రాజకీయ వ్యూహంపై లోతుగా చర్చించిన బీజేపీ అగ్రనాయకత్వం ఈ మేరకు రాష్ట్ర నేతలకు సూచించింది. కేసీఆర్ అడుగులను జాగ్రత్తగా గమనించాలని, ఆ తర్వాత స్పందించాలన్నది కమలం పార్టీ నేతలు వ్యూహంగా తెలుస్తోంది. గత కొంతకాలంగా కేసీఆర్ బీఆర్ఎస్ ను ఏర్పాటు చేస్తున్నామంటూ వార్తలపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో స్పందించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పని అయిపోయింది కాబట్టే బీఆర్ఎస్ అంటున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్తో పాటు పలువురు నేతలు బీఆర్ఎస్ ఏర్పాటును ఎక్కడికక్కడ తూర్పారబట్టారు. అయితే దసరా రోజున కేసీఆర్ బీఆర్ఎస్ ను ఏర్పాటు చేస్తున్నట్లు కేసీఆర్ పై చేసిన ప్రకటనపై స్పందించేందుకు నేతలెవరూ సంసిద్ధత కనబరచలేదు. అధిష్టానం ఆదేశాల మేరకే కమల్నాథులందరూ మౌనంగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. సంబంధించిన తాజా సమాచారం మా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి కృష్ణమూర్తి. థ్యాంక్ యూ సంపత్. బీఆర్ఎస్ కేసీఆర్ ప్రకటన పైన బీజేపీ నాయకులు ఆచితూచి స్పందించాలని నిర్ణయించిన స్పష్టమవుతుంది. కారణం ఏంటంటే కేసీఆర్ బీఆర్ఎస్ ప్రకటించిన తర్వాత పార్టీ విధి విధానాలు ప్రకటిస్తారు. ఆ తర్వాత టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన తర్వాత సాధించిన పురోగతి, రాష్ట్రాభివృద్ధి ఈ అంశాల మీద స్పందిస్తారు. దానికి సంబంధించిన అంశాలను పూర్తిగా మనం బేరీజ్ వేసుకున్న తర్వాత మనము బీజేపీలు స్పందించాలని అనుకున్నారు. కానీ అనూహ్యంగా కేసీఆర్ ఏకవాక్య తీర్మానంతో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ప్రకటించి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ పంపించిన స్పష్టం చేసి అక్కడి నుంచి మొత్తం కార్యక్రమాన్ని ముగించారు. తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలనుకున్నప్పటికీ అనివార్య కారణాల వల్ల దాన్ని రద్దు చేసినట్టుగా పార్టీ నేతలు ప్రకటించారు. అయితే దీనికి సంబంధించి కేసీఆర్ పార్టీ విధి విధానాలేంటి, ఆయన లక్ష్యాలేంటి, ఆయన ఉద్దేశాలేంటిది అనేది ఒక స్పష్టత వచ్చిన తర్వాత మాత్రమే మాట్లాడాలి. లేకపోతే మనకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పార్టీ అధిష్టానం సూచించడానికి తెలుస్తుంది. అందుకనే బీజేపీ నాయకులు ఎవరు ఒకరిద్దరు స్పందించినప్పటికీ అది వ్యక్తిగతంగా అని భావించాల్సి వస్తుంది. బీజేపీ నాయకులు ఎవరు పార్టీ పరంగా స్పందించారు. పార్టీ అధికార ప్రతినిధులు కానీ, పార్టీ నాయకులు కానీ, పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న నేతలు ఎవరు బీఆర్ఎస్ మీద ఎక్కువగా అసలు మాట్లాడలేదు వాళ్ళు. దీనికి మొత్తంగా ఏంటంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు ఆయనను మనం ఆహ్వానించాలి, పార్టీగా ఆయనను మనం ఆహ్వానించాలి. అయితే ఆయన విధానాలు ఏంటి, ఆయన నిర్ణయాలు ఏంటి, జాతీయ స్థాయిలో ఆయన అనుసరించబోయే వైఖరి ఏంటి, వ్యూహం ఏంటి అనే విషయం మీద ఒక స్పష్టత వచ్చిన తర్వాతనే ధీటుగా స్పందించాలని పార్టీ నిర్ణయించింది. ఇదే విషయాన్ని కూడా జాతీయ పార్టీ నిన్న సాయంత్రం పార్టీ రాష్ట్ర నాయకులకు కొంత సూచనలు చేసి కొంత గైడెన్స్, మార్గదర్శకాలు కూడా చేసినట్టుగా తెలుస్తున్నది. అందుకనే ఈరోజు పార్టీ నాయకులు ఎవరు పెద్దగా స్పందించలేదు. వాస్తవానికి ఏంటంటే బీఆర్ఎస్ కేసీఆర్ ప్రకటించగానే బీజేపీ నాయకులు తన వైఖరిని తెలియజేస్తారు, కేసీఆర్ విధానం మీద స్పందిస్తారని అనుకున్నారు. మీడియా ప్రతినిధులు కూడా బీజేపీ కార్యాలయం దగ్గర వేసినప్పటికీ పార్టీ నాయకులు ఎవరు అందుబాటులోకి రాలేదు. ఒకరిద్దరికి ఫోన్ చేసి సంప్రదించాలని మాట్లాడినప్పటికీ వాళ్ళు ఎవరు ఫోన్లోనూ అందుబాటులోకి రాలేదు. సంపత్. కృష్ణమూర్తి, బీజేపీ నాయకులు స్పందించకపోవడానికి కారణం బీజేపీ అంటే బీఆర్ఎస్కు భయపడుతుందని అనుకోవాలా? టీఆర్ఎస్కి భయపడుతున్నారా, బీఆర్ఎస్కు వాళ్ళు జంకుతున్నారా అనేది కాదు. అయితే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఒక పార్టీ విధానం వచ్చినప్పుడు మనం ఆహ్వానించాలి. ఆ పార్టీ పెట్టినప్పుడు అంటే ప్రజాస్వామ్య దేశంలో పార్టీలు పెట్టడము, వాళ్ళ వైఖరిని తెలియజేయడము సహజం. దానికి మనం స్వాగతించాలి. కానీ పార్టీ పెట్టినంత మాత్రం ఏదో జరుగుతుంది అని దాన్ని విమర్శించడము అది పద్ధతి కాదనేది బీజేపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. సంపత్. ఓకే, రైట్. థ్యాంక్ యూ కృష్ణమూర్తి.